ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి సర్వం సిద్ధం. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఆవిష్కరించనున్న మంత్రి నారా లోకేష్. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పులి శ్రీనివాసులు మెరుగైన పారిశుద్ధ్యంపై దృష్టి సారిస్తారని స్పష్టం. అంజమాన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అతిథిగా హాజరై జెండాని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. ఉదయం 9 గంటలకి లోకేష్ జెండా ఆవిష్కరణ చేస్తారని, తరువాత ప్రభుత్వ శకటాల ప్రదర్శన, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ 100 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఇక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రేపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మనకి ఈ కార్యక్రమంలో మనకి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మనకి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేపట్టడం జరుగుతుంది. మనకి ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది ఆయన షార్ప్గా 9 o'clock వచ్చి 9కి తర్వాత వెంటనే రాగానే ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమం జరుగుతుంది. మనకి సెరమోనియల్ కార్యక్రమాల్లో చేసేలాగా ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత మనకి పరేడ్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. పరేడ్ ఇన్స్పెక్షన్ తర్వాత విఐపి స్పీచ్ ఉంటుంది. విఐపి స్పీచ్ అయిన తర్వాత పరేడ్ డిస్పర్స్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనము ట్యాబ్లోస్ ఏదైతే వివిధ డిపార్ట్మెంట్స్ శకటాలు ఏర్పాటు చేశారో అవన్నీ కూడా ప్రదర్శనలో ఉంటుంది. దాని తర్వాత పిల్లల ద్వారా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా, పేట్రియాటిక్ సాంగ్స్కి వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేస్తారు. సో అవి జరిగిన తర్వాత మనము మంచిగా పనిచేసిన ఆఫీసర్స్ అందరికీ కూడా వాళ్ళకి కమెండేషన్ సర్టిఫికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి. ఈ సర్టిఫికెట్స్ కార్యక్రమం కంప్లీట్ అయినప్పటికీ మనకి ఎవరైతే కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ, శకటాల్లో కానీ, స్టాల్స్లో కానీ మంచిగా చేసిన డిపార్ట్మెంట్స్ పిల్లలందరికీ కూడా వాళ్ళకు కూడా మెమెంటోస్, బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత స్టాల్స్ విజిట్ చేసి, స్టాల్స్ విజిట్ కంప్లీట్ అయ్యాక మనం నేషనల్ యాంథమ్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఇండిపెండెన్స్ డే సంబంధించిన కార్యక్రమం. ఆల్మోస్ట్ 9 o'clock స్టార్ట్ అయ్యి తర్వాత 12-12:15కి కార్యక్రమం అనేది ముగించడం జరుగుతుంది. మెరుగైన పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన త్రాగునీరు నగరవాసులకి అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని జీఎంసీ నూతన కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణ, అధికారిక లాంఛనాలతో బుధవారం శ్రీనివాసులు నగర కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులను కలుపుకొని నగరాభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. కార్పొరేషన్ ఉద్యోగులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి ఈ సందర్భంగా కమిషనర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యత తీసుకుంటున్నాను. ఇక్కడ గుంటూరులో చాలామంది తెలుసు, నేను గతంలో ఇక్కడ అడిషనల్ కమిషనర్గా చేస్తూ కొంతకాలము ఫుల్ ఆర్ట్స్ ఇన్ఛార్జ్ కమిషనర్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ నగరాన్ని గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానీ వీళ్ళందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అట్లనే నగర ప్రజలతో కూడా, ముఖ్యంగా ప్రముఖులు, నగరాభివృద్ధిని కాంక్షించేటటువంటి వాళ్ళందరితో కూడా నాకు అనుబంధం ఉంది. సో రాబోయే రోజుల్లో మరి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారం, అట్లాగే ప్రజల సహకారం, అట్లాగే నగరపాలక సంస్థ ఉద్యోగుల యొక్క సహకారం ఇవన్నీ తీసుకొని
ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్, ముఖ్యంగా సెడ్జెంట్స్ యాక్టర్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ నాణ్యతగా డిస్పోజ్ చేయటం, అట్లనే క్విక్ డిస్పోజల్ ఉండటం, ఆ విషయంలో శ్రద్ధ చూపడం జరుగుతుంది. అదే మాదిరి మీ అందరూ తెలుసు, నేను ఇక్కడ కమిషనర్గా పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం. శానిటేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీగా నగరపాలక సంస్థలో నా ఐటమ్ ఉంటుంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా క్వాలిటేటివ్ డ్రింకింగ్ వాటరు ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రయారిటీగా చేసుకోవటం. అట్లనే రెవెన్యూ పరంగా ఆ రోజు మరి హైయెస్ట్ రెవెన్యూ కలెక్షన్స్ ఉండేవి, అట్లా డ్రైవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెవెన్యూలో కూడా మరి లాంగ్ పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే వాటి పట్ల కూడా దృష్టి సారించి వాటిని ఏ విధంగా రాబట్టాలనేది కూడా చేసి, తద్వారా మరి జిఎంసీకి సంబంధించిన ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవటం, వచ్చిన వనరుల్ని సద్వినియోగం చేసుకుని క్వాలిటేటివ్ సర్వీసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ వాటి పట్ల క్వాలిటేటివ్ సర్వీస్ ప్రజలకు అందించేదానికి మరి ఇక్కడ మేయర్ గారు ఉంటారు, కౌన్సిల్ ఉంటుంది, వీరందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని, తర్వాత ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మనకి ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత 3 ఎమ్మెల్యేస్ ఈ నగరపాలక సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరందరి యొక్క సహకారంతో వారి యొక్క సూచనలు, అట్లనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మరి రాబోయే రోజుల్లో ఆయన విజన్ ద్వారా మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా ఏదైతే చేయాలనుకుంటున్నారో మరి ఆ విధంగానే అధికారులుగా మేము ముందుకెళ్ళటానికి, అట్లాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఉన్నారు, వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకుంటూ లోకల్గా మినిస్టర్స్ ఉన్నారు ఇద్దరు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు, అట్లాగే మనకి ఇక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నారు. వీరందరి యొక్క సహకారాలు తీసుకొని వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేదానికి నా వంతు నేను 100% కమిట్మెంట్తో కృషి చేయడం జరుగుతుంది. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ ఆవో సాత్ చలేంగే దేశ్ కే లియే నినాదంతో ర్యాలీ నిర్వహించింది. పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్ నుండి బిఆర్ స్టేడియం వద్దనున్న అంజుమన్ షాదీఖానా వరకు ఈ ర్యాలీ జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. కుల మతాలకి అతీతంగా అందరూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఈ క్రమంలో అంజుమన్ నూతన కమిటీ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కొనియాడారు. అంజుమన్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కులమతాతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఎంతో అతిపెద్ద పురాతనమైనటువంటి అంజుమన్ ఇస్లామియా కమిటీ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమంగా ఆజాదీ అంజుమన్ కే సాత్ నినాదంతో, అంటే అంజుమన్ సంస్థ కూడా ఈ స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి మేధావుల్ని, ముస్లిం ఉలమాల్ని, ముస్లిం పెద్దల్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ముస్లిం మేధావులు, ఉలమాలు ప్రాణాలు బలి తీసుకున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు యుద్ధ పోరాటంలో అనేక మంది అసూలు వాసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అంజుమన్ సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు నగరంలో అనేక మంది ముస్లింలకు అవసరమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా బైలాస్లో పెట్టినటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, అంజుమన్ ఇస్లామియా స్కూల్ దాదాపు 800 మంది విద్యార్థులు
ఉచితంగా ఈరోజు విద్యాబోధన అందిస్తున్నటువంటి పరిస్థితులు 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ₹1 ఖర్చు లేకుండా అంజుమన్ స్కూల్ ద్వారా అనేక మంది పిల్లలకు విద్యాబోధన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఎవరైతే అవసరమైనటువంటి ప్రతి ఒక్క ముస్లిం కూడా సహాయపడేటువంటి కార్యక్రమాలు ఈరోజు అంజుమన్ ఇస్లామియా తీసుకొని ముందుకు సాగుతూ ఉంది. అందుకని ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు, మేధావులు, ఉలమాలందరినీ కూడా పిలిచి ఈరోజు ఆజాదీ అంజుమన్ కే సాథ్ నినాదంతో ఒక వాక్ని ఏర్పాటు చేయడం. ఈ వాక్లో పెద్దలందరూ మాజీ అధ్యక్షులు మొహిద్దీన్ గారు, అలాగే పెద్దలు అనేక మంది కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితుల వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని నివాసంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి లోకేష్ కి వినతి పత్రాలను అందజేశారు. ప్రజలను నేరుగా కలుపుకొని వారి సమస్యలను తెలుసుకొని సమస్యలు పరిష్కరిస్తారని ఈ సందర్భంగా లోకేష్ భరోసా ఇచ్చారు. చరిత్రని గుర్తుపెట్టుకున్న దేశమే భవిష్యత్తుని నిర్మించుకొని శక్తివంతంగా ఎదుగుతుందని గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా బుధవారం గుంటూరు రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనని రామకృష్ణ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ దేశ విభజనతో లక్షల మంది ఇళ్లు, ఆస్తులు, ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి త్యాగమూర్తులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. లో Honorable Prime Minister Garu, he has announced on that day as a part of the Azadi Amrit Mahotsav scheme, 14th August will be remembered as a Partition Horrors Remembrance Day. So this day is remembered for the sufferings the people of India then suffered, and also to commemorate the victims because of partition. As you can see in this exhibition, lot of Indians, both Muslims and Hindus, lost their homes, lost their wealth, lost their land within overnight. Because next day was the independence for both countries of India and Pakistan. And as a part of this partition, several thousands and millions of people moved across the borders from India to Pakistan, as well as from Pakistan to India. In all this process, around 20 million people were displaced, and 2 million people have lost their lives. They have sacrificed their lives, and many women were also assaulted. You can see from one of these exhibition displays, women jumped into the well to escape this kind of tense situation at that time. So this day is a day where the nation, entire nation, has to remember and commemorate the sufferings and victims of victims on that partition day. And this also reveals the need to all of us, to the entire nation, that we should remove this
social divide. We should always uphold social harmony, then unity, and we are all one. That is a concept that we have to remember. So as you can see in this exhibition, right from the moments before the partition happened, what were the developments that led to the partition, and even after the partition process has started, till September the 1947, what were the sufferings the Indians had suffered, they are all showcased in this exhibition. It is a very enlightening moment for us, that in future we shall not be subjugated for this social divide, and we should always be welcome. We should always welcome the concept of oneness and unity. అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిన జగన్ ఢిల్లీ వెళ్లి ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడారు. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు తొలగించిన జగన్ కి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దదిగా ఉండటం కారణంగా దళితులు జగన్ పేరును తొలగించారని చెప్పారు. 40 కోట్ల సప్లాన్ నిధులను దారి మళ్లించి జగన్ దళితుల పొట్టగొట్టాడని మండిపడ్డారు. పార్టీ నాయకులు దాసరి రాజా మాస్టర్, దామచర్ల శ్రీనివాసరావు, రావిపట్టి సాయి కృష్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఒక విచిత్రమైన అంశం ఢిల్లీలో జరిగింది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి, ఈ రోజున ఆయన పేరుని తొలగించారు అనే విషయాన్ని మరుగునపరిచి, విజయవాడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఢిల్లీలోని ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళి సామాజిక న్యాయ పితామహుడైన అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని చెప్పటం దేయాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో? బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు ఇవ్వమని చెప్పి మాట్లాడితే, నువ్వు దళితులకు చూపించిన ఆదరణ ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం. గత ప్రభుత్వాలన్నీ అనేక సంక్షేమ కార్యక్రమాలు షెడ్యూల్ కులాలకి ప్రత్యేకించి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి భారత రాజ్యాంగం సమాన హక్కులు ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తే, ఒక షెడ్యూల్ కులాల వారికి 27 సంక్షేమ పథకాలు రద్దు చేశావే జగన్మోహన్ రెడ్డి గారు, నీకు అసలు నైతిక హక్కు ఉందా? సంక్షేమ పథకాలు రద్దు చేయటం ఒకటి, మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఏదన్న విదేశీ విద్య పథకాన్ని జగనన్న విదేశీ విద్య పథకంగా పేరు మార్చుకున్నావు. నీకు మాత్రాన సిగ్గుందా? ఆ పథకాన్ని అమలు చేయాల్సి వస్తుందని 4 సంవత్సరాల పాటు మేధమేషాలు లెక్కబెట్టి, చివరి సంవత్సరంలో దళితుల ఓట్ల కోసం పథకాన్ని బయటకు తీసి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టావు. నీకు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉందా? నువ్వు ఎస్సీ కమిషన్కి ఢిల్లీ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చే యొక్క నైతిక హక్కు ఎక్కడదని ప్రశ్నిస్తున్నాను. ఏదైతే చెప్తున్న అంబేద్కర్ గారి విగ్రహం స్థాపన ఆలోచన నీదా? ఆ రోజున అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా గుర్తుగా ఒక ప్రత్యేక సమావేశాన్ని అసెంబ్లీ నిర్వహించింది, భారత పార్లమెంటు నిర్వహించింది. అంబేద్కర్ గారు చేసిన
సేవల్ని కొనియాడుతూ ఓ ప్రత్యేకమైన రోజును కేటాయించి ఆయన గురించి, ఆయన జీవితం గురించి, ఆయన చేసిన మేలు గురించి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి చేసిన మేలు గురించి మాట్లాడిన సెషన్ని నువ్వు బాయ్కట్ చేసావు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాయ్కట్ చేసిన సందర్భంగా అంబేద్కర్ గారి స్మృతివనాన్ని నిర్మించాలని 30 ఎకరాలు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక సుందరమైన పార్కు నిర్మించి 125 సంవత్సరాల జయంత్యోత్సవాల సందర్భంగా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, అది కూడా బాబాసాహెబ్ ఆచరించిన మతం ఏదైతే ఉందో బౌద్ధ మతానికి కేంద్రమైన అమరావతి ప్రాంతంలో పెడితే నువ్వు ఆ ప్రాజెక్టును విజయవాడకు తరలించి 170 కోట్ల రూపాయలతో ప్రపోజ్ చేసిన ప్రాజెక్టుని 400 కోట్ల దాకా పెంచేసి అందులో కూడా కమిషన్ కక్కుర్తిపోయిన మీరా మాట్లాడేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని. సరే, విషయానికి వద్దాం, ఆ విషయానికి కూడా వద్దాం. ఏం చేశారు ఎవరో దుండగులు? నీ పేరు తొలగించారు. నీ పేరు తొలగిస్తే అంబేద్కర్కి అవమానం ఎలా జరుగుతుంది? అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని నువ్వు ఆరోపించడంలో అర్థం ఉందా అని అడుగుతున్నాను. ఈ నెల 15, 16 తేదీలలో కేఎల్పీ స్కూల్లో రోబోటిక్ సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు స్కూల్ కరెస్పాండెంట్ కృష్ణప్రసాద్ వెల్లడించారు. జేకేసీ రోడ్లోని కేఎల్పీ స్కూల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణప్రసాద్ మాట్లాడారు. విద్యార్థులలో సృజనాత్మకతని వెలికి తీయడానికి తాము రోబోటిక్ సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలల సిబ్బంది సారథ్యంలో ఈ ప్రదర్శన జరుగుతుందని అన్నారు. నగరంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు వచ్చి రోబోటిక్ నమూనాలను తిలకించాలని పిలుపునిచ్చారు. రోబోటిక్స్ ఇప్పుడు ట్రెండ్ అంతా మీరు గమనించే ఉంటారు. ఉపాధి అవకాశాలు కానీ విద్యార్థుల అభిరుచులు కానీ కంప్యూటర్ సైన్స్ మీదే ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడ చూసినా కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కే డిమాండ్ ఎక్కువ ఉంది. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని ఉంటుంది, AIML. అది కూడా ఒక బ్రాంచ్ కంప్యూటర్స్లో. దానికి కూడా మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. అంటే బేసిక్గా ఏంటంటే కంప్యూటర్ రిలేటెడ్ సైన్స్ సబ్జెక్ట్స్కి మంచి అవకాశాలు ఉన్న రోజులు ఇవి. సో ఆ దృష్టితో స్కూల్లోనే కంప్యూటర్స్కి కూడా కొంత మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇక్కడ 9th, 10th ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టు కూడా పెట్టాం క్లాసెస్ 9th, 10th. 11th, 12th క్లాసుల్లో మన ఇంటర్మీడియట్ బోర్డుకు లో లేని విధంగా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది 11th, 12th క్లాసెస్లో. వాళ్ళకి పైథాన్ ఇవన్నీ బోధిస్తూ ఉంటాం. అంతేకాకుండా 2 అత్యాధునిక కంప్యూటర్ ల్యాబొరేటరీస్ స్కూల్లో డెవలప్ చేశాం. ఇంజనీరింగ్ కాలేజ్ స్థాయిలో ఒక్కొక్క దాంట్లో 42 సిస్టమ్స్ ఉండే విధంగా రండి ప్లీజ్గా రండి. 42 సిస్టమ్స్ ఉండేట్టుగా ఒక్కొక్క దాంట్లో 2 ల్యాబ్స్లో 84 సిస్టమ్స్ ఉండి ఆ విధంగా కంప్యూటర్స్ ల్యాబ్ కూడా డెవలప్ చేశాం. మా పిల్లలందరూ కూడా కంప్యూటర్ అధ్యాపకులు కానీ మంచి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మొన్న సమ్మర్ హాలిడేస్లో మేలో ఒక రోబోటిక్స్ వర్క్షాప్ కండక్ట్ చేశాం. ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ శ్రీనివాసరావు గారు, ఆయన మంచి అనుభవం ఈ రోబోటిక్స్లో, వారికి ఉత్సాహం కూడా. సమ్మర్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తే విద్యార్థులు దాంట్లో పార్టిసిపేట్ చేసి మంచి మంచి మోడల్స్ తయారు చేశారు, వర్కింగ్ మోడల్స్, రోబోటిక్ మోడల్స్ అన్నమాట. సో అది చూసిన తర్వాత అన్ని స్కూళ్ళకు కూడా కొద్దిగా అవకాశం మనం కల్పిస్తే బాగుంటుంది మన స్కూల్ ద్వారా అని అనిపించింది. సో మాకు ఆ పెద్ద ఆడిటోరియం ఒకటి ఉన్నది. దాంట్లో శ్రీనివాసరావు గారు వారి సహకారంతో దాదాపు ఒక 40 వర్కింగ్ మోడల్స్, రోబోటిక్ మోడల్స్ తయారు చేసి ఒక డెమాన్స్ట్రేషన్ లాగా వర్క్షాప్ లాగా పెడదామని చెప్పి అనిపించింది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకి మా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అది ఇనాగ్రేట్ చేయబోతున్నాం. దాంట్లో ముఖ్యంగా ఎన్నో ఐటమ్స్ మీ అందరికీ ఒక కాపీ ఇచ్చుంటారు. కేటగిరీస్ ఆఫ్ ఎగ్జిబిట్స్ చూస్తే
హోమ్ రిలేటెడ్ అంటే ఇంట్లో పనికొచ్చే విధంగా హోమ్ రిలేటెడ్ ఒక 6 ఐటమ్స్, హెల్త్ కేర్ రిలేటెడ్ ఒక 5 ఐటమ్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఒక 4 ఐటమ్స్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఒక 7 ఐటమ్స్, అట్లాగే జనరల్ ఐటమ్స్ ఒక 4 ఇవి రేపు డిస్ప్లే చేయబోతున్నాం. అట్లాగే రోబోటిక్స్ ఎరీనాని కండక్ట్ చేసి దాదాపు 23 ఐటమ్స్ దాంట్లో డిస్ప్లే చేయబోతున్నాం. ఇది పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించింది, కేవలం మా స్కూలు వరకే కాకుండా అన్ని పాఠశాలలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలనే కోరికతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. జనరల్ పబ్లిక్ కూడా ఎవరైనా ఉత్సాహం ఉన్నాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది కనుక మీరు ఒకసారి రేపు కూడా మీరు చూస్తే చాలా శ్రమ తీసుకొని చాలా ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. పిల్లలు మా ఉపాధ్యాయులు కూడా మా ప్రిన్సిపాల్ గారు రత్తయ్య గారి ఆధ్వర్యంలో వారందరూ కూడా యాక్టివ్గా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే స్కూల్ విద్యార్థులు ఫోన్ ద్వారా ఒక టైం అరేంజ్ చేసుకొని వచ్చి దీంట్లో ఇది తిలకించి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకొని అందరూ కూడా వారి విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి సర్వం సిద్ధం. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఆవిష్కరించనున్న మంత్రి నారా లోకేష్. జీఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పులి శ్రీనివాసులు మెరుగైన పారిశుద్ధ్యంపై దృష్టి సారిస్తారని స్పష్టం. అంజుమన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.